हमें कुछ नहीं, बस हमारा प्लाट हमें वापस चाहिए बस। वो कुछ भी प्रॉब्लम नहीं, हमें पैसे नहीं चाहिए, कुछ भी नहीं चाहिए, बस हमें हमारा प्लाट वापस चाहिए। प्रॉब्लम क्या है? वो हम प्लाट लिए, हम पैसा हो गया, सब हो गया, पूरा पेपर भी दिए। अभी वो बोल रहे कि नहीं, हम पूरा, हम आपको पैसा देते, आप हम प्लाट हमको वापस दे दो बोल रहे। कितना दिया मैडम फ्लैट? प्लाट में हम 70 या 80 लाख में लिए। 80 lakhs हाँ कितना पूरा कितना साल? 2018 में ऐसा कुछ लिए। 2018 हाँ almost 6 years हाँ 6-7 years 6। अभी क्या होना है? क्या हुआ? अभी कुछ अभी वो प्लाट हमको वापस नहीं, हाँ, वापस दो बोल रहे। और अपना पैसा हम ज्यादा पैसे देते बोल के हम बोल रहे वैसे। अभी 70 लाख आप लोग दिया ना, हाँ 80 लाख। हाँ, अभी कितना देता बोल रहे हो? 1 करोड़ या 1.15 ऐसे। काहे को ऐसा ले रहे बोल? अभी उनको मालूम, उनका अभी ये चेंज हो गया, मूड चेंज हो गया, ज्यादा पैसा आता ना अभी उनको पूरे इसलिए अभी डेवलप हमारा सब चला गया, हम ऐसे इधर उधर घूम रहे हैं। उनको पैसा ज्यादा चाहिए, हम क्या करना। हमको कुछ भी नहीं, हमें बस हमें प्लाट वापस चाहिए बस। हाँ, हम महाराष्ट्र से, हम इधर आए, अपना पूरा गांव का पूरा प्रॉपर्टी बेच के इधर ले लिए। अभी हम हो गए 15 इयर्स हो गए। हाँ। अभी गवर्नमेंट को बोलना चाहिए, गवर्नमेंट हमें सपोर्ट करो, गवर्नमेंट हमें सपोर्ट करना चाहिए क्या सबको। होना चाहिए गवर्नमेंट से? गवर्नमेंट से कुछ नहीं, वो पूरा हमें हमारा प्लाट हमें वापस चाहिए बस। गवर्नमेंट से इतना ही। మేడం అసలు ఏం జరుగుతోంది శివం ప్రాజెక్ట్ సంబంధించి బిల్డర్ మోసం చేశారని చెప్తా ఉన్నారు సో మీరేం అవునండి. 2017లో కొన్నాము. చెప్తారు? ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయింది. ఆయన డెవలప్‌మెంట్ చేయట్లేదు మాకు. ఆయన డెవలప్‌మెంట్ చెయ్యంది మేము ఇల్లులు కట్టుకోలేము. ఎందుకంటే ఆ లేఅవుట్ రిలీజ్ అవ్వాలంటే ఆయన డెవలప్‌మెంట్ చెయ్యాలి. అది చెయ్యంది మేము కట్టుకోలేము కదా! ఆయన అందరి దగ్గర డబ్బులైతే తీసుకున్నాడు. మేము చాలా అన్ని ఆఫీస్‌కి తిరిగామండి. పిల్లల్ని వేసుకొని ఎండలో ఇగో ఇప్పుడు చూడు ఇక్కడ దాకా కూడా వచ్చామంటే చూడండి మా బాధ. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చేస్తున్నారు, వాళ్ళు చేయట్లేదు అనట్లేదు, కానీ అతను రెస్పాండ్ అవ్వట్లేదు. మరి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో అది మాకు తెలీదు. అంటే ఎవరి బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఆయన అంత గట్టిగా ఉన్నాడో మాకు తెలియట్లేదు. ఎందుకు డెవలప్మెంట్ చేయడానికి కారణాలు చేయకపోవడానికి కారణాలు యాక్చువల్గా వీళ్ళలో ఇంకొక ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళ మధ్యలో ఏం ఇష్యూస్ అనేవి మాకు తెలియదండి, మాకు చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే రేట్ పెరిగింది, అదొకటి వాళ్ళకి ఏంటంటే మమ్మల్ని అందరినీ పంపించేసి మళ్ళీ హైరాజ్ అపార్ట్మెంట్ ఏదైనా కట్టుకొని మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి. ఆల్రెడీ 50 కోట్లు అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఎక్కడక్కడ చేసేసుకొని మళ్ళీ హైరాజ్ అపార్ట్మెంట్ అక్కడ అన్నీ అవే అవుతున్నాయి ఇప్పుడు. అంతకుముందేమో అన్ని విల్లాస్ అన్ని ల్యాండ్ రేట్ పెరిగిందని చెప్తే మరి ఇంతమంది రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి కదా మరి. అంతే కదా. మరి మీ సిచ్యువేషన్ ఏంది మరి ఎందుకు మా సిచ్యువేషన్ ఇదే అండి. ఇంకా మా డిమాండ్ ఏంటంటే వాడు డెవలప్ చేయాలి ఎలాగైనా. అప్పటిదాకైతే మేము వదిలేదే లేదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కున్నాము, 10th వచ్చేస్తున్నారు, ఇంకా అలానే ఉన్నాం మేము. అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అందరు మిడిల్ క్లాస్ అండి. ఎవరు డబ్బులు ఏదో వాడేలాగా లేదు, అందరు మిడిల్ క్లాస్ వాళ్ళు. ప్లాట్ వేరే అమ్ముకొని అప్పు చేసి సేవింగ్స్ అని దాని మీద లోన్ పెట్టుకొని ఇవన్నీ చేసి కొనుక్కున్న వాళ్ళే. ఎవరు అన్ని డబ్బులున్న వాళ్ళు ఎవరు కాదు, అందరు మిడిల్ క్లాస్ వాళ్ళే. ఇంకా ఎలాగైనా అన్నీ తిరిగాం, పోలీస్ స్టేషన్స్ అన్నీ. ఏమన్నారు పోలీసులు ఏమన్నారు? పోలీస్ వాళ్ళు కూడా పాపం వాళ్ళు కాల్ చేసి వాళ్ళ లాయర్తో మాట్లాడడం, మా లాయర్ని పంపించడం, లాయర్తో అప్రోచ్ అవ్వడం, కానీ అతనేం రాలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తామంటున్నారా లేకపోతే లేదు, వాడు వస్తాడు చేస్తాము అని అంటున్నారు వాళ్ళైనా. వాడు కూడా అలానే చెప్తుండే, వస్తున్నాములోనే ఉన్నాం, 7 సంవత్సరాల నుంచి మేము వస్తూనే ఉన్నాం. ఇంకా ఇప్పటికైనా ఇది ఫైనల్ అండి, ఇంకా అవ్వాల్సింది ఎలాగైనా. లేకపోతే ఇంక ఇంటికి వెళ్ళి కూర్చోవడమే అందరం. ఏదైతే అది అయింది. ఇంకా ఎన్ని రోజులు అని ఇలా తిరుగుతాము. మాకు కూడా విసిగైపోయింది అసలు పిల్లల్ని ఇలా తిప్పడము. మేము కూడా ఇంట్లో కూర్చోకుండా బయట రోడ్ల మీద తిరగడము, ఆడవాళ్ళందరము. చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే ఇంకా ఇన్వాల్వ్మెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. అవ్వాలి కదండి, అవ్వాలని మేము మీడియాకి వచ్చాం. అవ్వాలి, వాళ్ళు తీసుకుంటేనే మనకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మా నుంచి అయితే మేమేం పోతే అదేం జరగదు. ప్రభుత్వం సపోర్ట్ కావాలి మాకు. సపోర్ట్ అవుతేనే మాకు 100% న్యాయం జరుగుతుంది. ఎట్లాంటి సపోర్ట్ కావాలంటే ఎలా అంటే అతను తీసుకురావాలి, వాడిని పట్టుకొని జైల్లో వేస్తాడా ఏం చేస్తాడా, మా డెవలప్మెంట్ మాకు చేసి ఇచ్చేయాలి, అది కావాలి. ఎందుకంటే అంతే, అదైనాక మేము ఇల్లులు కట్టుకుంటాం. అతను మొత్తం లేఅవుట్ చేసేసి మాకు ఏవైతే రోడ్స్ అన్నారో, లైక్ పార్క్స్ అన్నాడో, మొత్తం అవన్నీ చేసేసి ఇచ్చేస్తే. ఎంతమంది ఉంటారు మేడం? 45 ఫ్యామిలీస్ అండి.
45 ఫ్యామిలీస్ అంటే మామూలు మాటనా? అయినా వాడు హైదరాబాద్లో ఎలా తిరుగుతున్నాడో మేము ఇలా తిరుగుతున్నాం. వాడేమో మా డబ్బులు తీసుకొని ఏసీలలో తిరుగుతున్నాడు, మేమేమో ఎండలలో తిరుగుతున్నాం. అందుకే ఎలా బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు అనుకోవచ్చు. తెలియదండి, ఉండొచ్చండి. పొలిటికల్ జరిగింది అట్లా. ఇప్పుడు మామూలు మిడిల్ క్లాస్ మనం ఎవరైనా మోసం చేస్తే మనకు భయం అనిపిస్తుందా? ఆయన 45 మెంబర్స్ని మోసం చేశాడంటే అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే చేస్తాడు. అతనికి ఉంది సపోర్ట్, 100% ఉంది. ఏ పొలిటికల్ నాయకుడు మరి? అది తెలీదు, అది నేను తెలీదు నాకు. మా ఆడవాళ్ళకి అన్ని తెలుస్తాయండి. ఏదట ఫ్లాట్ తీసుకునేటప్పుడు ఏం చెప్పారు అసలు మీకు? అంటే ఆ వెంచర్ గురించి కానీ? ఆ వెంచర్ ఏంటంటే అది ఆల్రెడీ లేఅవుట్ అయ్యింది. ఆల్రెడీ మాకంటే ముందు 25 మెంబర్స్ తీసుకున్నారు. అవన్నీ చూసి మేము తీసుకున్నాం. డెవలప్మెంట్ చేసిస్తాం, పార్క్లో అవన్నీ చేసిస్తాం మేము అని అన్నారు. 40 ఫీట్ రోడ్, గేటెడ్ కమ్యూనిటీ కదా, పిల్లలకి సెక్యూర్ ఉంటుంది కదా, అవన్నీ అనుకొని తీసుకున్నాం. మెయిన్ పిల్లలు సెక్యూర్గా ఫీల్ అవుతారు కదా. ఇండిపెండెంట్ అంటే మళ్ళీ అదైతే గేటెడ్ కమ్యూనిటీ కదా, బాగుంటుంది అని తీసుకున్నాం. కానీ అది ఇలా అవుతుంది అని అనుకోలే. ఎన్ని ఎకరస్ మేడం వెంచర్? 3.5 అండి. వెంచర్ రెండు. ఏమేమి ఉన్నాయి? శివం ప్రాజెక్ట్సే. శివం ప్రాజెక్ట్సే. సుచిత్ర దగ్గర. సుచిత్ర దగ్గర శివం ప్రాజెక్ట్స్ అండి. అదే ప్రభుత్వం వల్ల మాకు న్యాయం జరగాలండి. వెళ్తున్నారా ముఖ్యమంత్రిని కలిసి ప్రయత్నం ఏమైనా చేశారా మీ పార్టీ? ఇప్పుడు ఇది బిగినింగ్ అండి. ఇంకా ఇది రాకపోతే అది చేయాల్సిందే. అంతేనా? అంతే, న్యాయం చేయాలంటే చెయ్యాలి, రావాలి. 45 మెంబర్స్ హ్యాపీగా ఇల్లు కట్టుకోవాలి. మేడం, మీరు ఎట్లా ఇన్వెస్ట్ చేశారు? ఎప్పుడు తీసుకున్నారు ప్లాట్ఫామ్? ఎప్పుడండి 2018లో ఆల్మోస్ట్ అది అంతా అంటే ప్లాట్స్ అవన్నీ కూడా చేసేసి, అంటే మాకు జిహెచ్ఎంసీ నుంచి కూడా అప్రూవల్స్ అన్నీ ఉన్నాయి. మేము జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళాము. వెళ్తే ఆయన చూసి ఇది 100% అప్రూవ్డ్ బై జిహెచ్ఎంసీ, దీనికి మీకు ఏం డోకా లేదు, ఈ ల్యాండ్స్ అన్నీ మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి కాబట్టి ఈ ల్యాండ్స్ ఆల్ దీస్ ల్యాండ్స్ బిలాంగ్స్ టు యూ ఓన్లీ అని కూడా చెప్పారు ఆయన. ఆయన ఏం చెప్పారంటే మీరు డెవలప్ చేసుకుంటాయంటే చేసుకోండి, లేదంటే ఆయన ఎవరైతే బిల్డర్ మీకు డెవలపర్ అమ్మాడో అవన్నీ ల్యాండ్స్ ఎవరైతే ఆయనకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసుకొని ఆ మార్టిగేజ్ ల్యాండ్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము మీకు డెవలప్మెంట్కి పర్మిషన్ ఇస్తామన్నారు. కానీ వీళ్ళు అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేస్తుండే, మేము ఆల్రెడీ అంటే సైడ్కి ఇట్లా వాల్స్ లాగా కట్టుకున్నాం అనమాట మొత్తం చుట్టూ. మేము ఒకరోజు మా పిల్లలు రోజు వెళ్ళి అక్కడ కావాలి ఉంటున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. నైట్లో ఎవరు ఉండకపోయేసరికి బుల్డోజర్స్ తెచ్చేసి ఆ గోడలన్నీ కూడా పగలగొట్టేసారు. మీరు ఏదైతే ప్లాట్ చుట్టూ కట్టుకున్నాం పగలగొట్టేసారు. అదే పక్కన ఆయన నరేష్ అని ఉన్నాడు, ఆయనతోటి వీళ్ళు చేతులు కలిపి అందరు కలిసి బుల్డోజర్ తెచ్చి మా గోడలన్నీ కాంపౌండ్ వాల్స్ అన్నీ పగలగొట్టేసారు. పగలగొట్టి ఇప్పుడు మా 45 మెంబర్స్కి ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. ఆ మార్టిగేజ్ ల్యాండ్స్ కూడా వాళ్ళు ఏం చేయాలంటే జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడే కదా జిహెచ్ఎంసీ మనకు డెవలప్మెంట్కి పర్మిషన్ ఇస్తుంది. ఆ జిహెచ్ఎంసీ ల్యాండ్ కూడా ఒక ప్లాట్ ముగ్గురికి అమ్మాడు. ఒక ప్లాట్ ముగ్గురికి అమ్మి ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అది ఎట్లా తీసుకున్నాడో మరి వాళ్ళు ఎట్లా మోసపోయారో మాకు తెలియదు పాపం. అందుకనే వాడు జిహెచ్ఎంసీ ప్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నాడు. ముగ్గురు దగ్గర పైసలు తీసుకున్నాడు, 1.5 దాకా తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ ల్యాండ్స్ జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయడం చేతగాక ఇప్పుడు కిరికిరి చేస్తుండు. మేము అడిగినప్పుడు డెవలప్ చేస్తున్నాం అని సెప్టిక్ ట్యాంక్ ఒక దగ్గర కట్టడానికి చూపించిండు, మాకు కడుతున్నాము, డ్రైనేజ్ లైన్స్ వేస్తున్నామని చూపించిండు, ఒక దగ్గర వాటర్ ట్యాంక్ కడుతున్నామని చూపించిండు. అంతవరకే అయింది పని. రోడ్లు వేయడము అవన్నీ కూడా ఏం లేదు. వర్షాకాలం వస్తాయి, ఎండాకాలం అంటే ఎండాకాలం వస్తాయి, వర్షాకాలం ఇట్లా కాలాలు చేయి దాచుకుంటూ 2018 నుంచి ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చి చాలా స్కామ్. ఈ ముగ్గురు కలిసి, ఆయన ఇంకొక బోసురాజు అని ఒక ఆయన, ఎస్వి రాజు ఎవరో ఉన్నారు ఆ ల్యాండ్ ఓనర్స్, ముగ్గురు కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అప్పుడు మేము 35,000కి పర్ స్క్వేర్ ఫుట్ కొన్నాం. ఇప్పుడు అక్కడ 65,000కి స్క్వేర్ ఫుట్ అయింది. దాన్ని ఇప్పుడు ఆ ల్యాండ్స్ అన్నీ వాళ్ళు గుంజుకొని మళ్ళీ దాన్ని అమ్ముకోవాలా ఎక్కువ రేటుకు అని ప్రయత్నం చేస్తాం. ఇది మేమిద్దరం రిటైర్డ్, మా రిటైర్డ్ ఇన్వెస్ట్మెంట్ అంతా అందులో పెట్టేస్తాం మేము ఇల్లు కట్టుకోవడానికి. నేలపాలైపోయింది. ఇప్పుడు ఒకటి పెన్షన్ తోటి తింటున్నాం, బతుకుతున్నాం, కిరాయి ఇంట్లో ఉంటాం. అది మా పరిస్థితి. తీసుకోవాలా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళ వెనక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని మేము విన్నాము.
ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోటి వాళ్ళు ఇది చేస్తున్నారని మేము వింటున్నాము. కాబట్టి అది మాకు న్యాయం జరగాలి, ప్రభుత్వం నుంచి మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే అన్ని ల్యాండ్స్ మాకు సేల్ డీడ్తో సహా, రిజిస్ట్రేషన్ కాపీస్తో సహా, మరి అప్రూవల్ పేపర్స్తో సహా అన్నీ ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి, లీగల్గా ఉన్నాయి. ఇక మాకు న్యాయం జరగాలని ఆలోచన.